థ్యాంక్ యూ. జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగుపెట్టిందండి. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా 3 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానం, ప్రాతకాల ధ్యానం జరుగుతుందండి. 1 గంట సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం జరుగుతుంది. అలాగే ప్రతి ఊరూరా వెళ్ళి మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఏదైతే అందించారో జ్ఞానం 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా వారి యొక్క వారి యొక్క జ్ఞానాన్ని అందించిన ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న సత్యాన్ని వెలికి తీసి అందులో ఉన్న అంతరార్థాలను మరి నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాల గురించి, వాక్క్షేత్రం గురించి అద్భుతంగా శైలజ మేడం గారు మరి పత్రిజీ మహిళా చైతన్యము వివరించడం జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా 3 రోజులు వర్క్‌షాప్ జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్‌షాప్‌లో 10 గంటల ధ్యానం జరుగుతుంది. మరి సజ్జన సాంగత్యము జరుగుతుంది. గురు సాంగత్యం జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నీలోని దైవం ఉంది, నాలోని దైవం ఒక్కరే. అలాగే నీలో పత్రి సార్ ఉన్నారు, నాలోని పత్రి సార్ ఉన్నారని కాన్సెప్ట్ మీదండి ప్రాక్టికల్స్ జరుగుతున్నాయండి. ఆ ప్రాక్టికల్స్‌లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో మార్పు అంటే ధ్యానం చేయకముందు ఒక విధంగా, ధ్యానం చేసిన తర్వాత ఒక విధంగా ఎంతో మార్పు చెందుతున్నారండి. మరి ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎన్నో ఎన్నో జరగాలని పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం, సుస్వాగతం అండి. స్వామి గారు స్టార్ట్ చేద్దాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో అండి. లెట్ us go to the topic. విజ్ఞాన భైరవ తంత్ర మేడం సార్. విజ్ఞాన భైరవ తంత్ర శివుడు అవును సార్. పార్వతీ మాతకు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. సో మనకి ఇది సెకండ్ టైం. సో ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాస్త్ర కోటి నమస్సుమాంగులు అర్పించుకుంటూ మనం ఆ యొక్క ఉషో గారి ద్వారా జ్ఞానాన్ని స్వీకరిద్దాం. సో లెట్ us go to the topic. విజ్ఞాన భైరవ తంత్ర అనేది ఏం చెప్తుందంటే ఇక్కడే ఇప్పుడే ఉండాలని చెబుతుంది. ఏదైనా వాస్తవం, రియాలిటీ అనేది ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. ఇంకా మనం ఏ ప్రయత్నం చేసినా అది నా రియాలిటీ ఏమిటి, నా వాస్తవం ఏమిటి అని పరుగులు తీసినా అంతా వృధా అవుతుంది. ఎందుకంటే ఉన్నది వాస్తవం ఇప్పుడే, ఈ క్షణంలోనే ఉంది. ప్రయత్నం చేస్తే ఎందుకు వృధా అవుతుందయ్యా అంటే అది భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది. ఎలా చేయాలి అనేది ఎప్పుడు అడుగుతాము? వర్తమానంలోనే అడుగుతాము. కానీ ఆ ప్రశ్న ఎక్కడికి తీసుకుపోతుంది? భవిష్యత్తులోకి తీసుకుపోతుంది. ఈ క్షణంలోనే ఎంక్వైరీ చేస్తుంటే నేను వర్తమానంలో ఎలా ఉండాలండి? ఇప్పుడే ఇక్కడే ఎలా ఉండాలి అండి అనంగానే ఆ క్షణం ఈ వర్తమాన క్షణం జారిపోతుంది. ఈ వర్తమాన క్షణంలోనే మనం అన్ని ప్రశ్నలు పెడుతూ ఉన్నాం. మన మనసు అలలు అలలుగా ఆ అలలు అలలుగా మనల్ని తరలించుకుపోతూ ఉంటుంది. ఆలోచన రూపంలో, కలల రూపంలో భవిష్యత్తులోకి తీసుకెళ్ళిపోతుంది. ఈ యొక్క జ్ఞానం ఎలాంటిదంటే వర్తమానంలోనే ఉంటేనే దొరుకుతుంది. ఏదో ఎప్పుడో ఏదో ఒకనాటికి ఆ స్థితికి చేరుకుంటాంలే అంటే అది ఎన్నటికీ చేరుకోలేని స్థితి. ఇది ఇప్పుడే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, ఈ వర్తమాన క్షణంలోనే ఉన్నావు. కాబట్టి నోవేర్ టు గో, ఎక్కడికి పోనక్కర్లేదు. ఎక్కడెక్కడో బయట వెతికి వేసారనక్కర్లేదు. కాబట్టి శివ ఏం చెప్పాడు? దాని గురించి ఏం చెప్పలేదు. ఒక టెక్నిక్ ఇచ్చారు. యు డూ ఇట్. నువ్వు చెయ్యి, ఇలా చెయ్యి.
సడన్గా నీకు తెలుస్తుంది ఇక్కడే ఇప్పుడే ఉన్నావు అన్న విషయం. నీ ఉనికి సర్వస్వం అంతా ఇప్పుడే ఇక్కడే ఉంది. నువ్వు ఉండడమే సత్యము. యు ఆర్ నౌ ఈజ్ ద ట్రూత్. యువర్ బీయింగ్ హియర్ అండ్ నౌ ఈజ్ ద ట్రూత్. ఇదే సత్యం. నువ్వు ఉండడమే సత్యం. ఎంత గొప్ప విషయం ఇది. యువర్ బీయింగ్ హియర్. నువ్వు ఉనికిగా ఉన్నావు నాయనా. ఇప్పుడే ఉన్నావు, ఈ క్షణంలోనే ఉన్నావు. నీ మోక్షం కూడా ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. ఇక్కడే ఇప్పుడే మోక్షం ఉంది. మోక్ష స్థితిలోనే ఉన్నావు, నీ ఉనికిలోనే ఉన్నావు, కాకపోతే ఎరుకలేదు. ఫస్ట్ టెక్నిక్ దేని గురించి చెప్తుంది? బ్రీతింగ్ గురించి చెప్తుంది. ఈ బ్రీతింగ్ గురించి అవగాహన ఏంటంటే, బ్రీతింగ్ అంటే ఈ టెక్నిక్స్కి వెళ్ళే ముందు అసలు బ్రీతింగ్ ఏమిటి అని మనము పుట్టినాది మొదలు, అంటే జన్మ తీసుకున్న క్షణం నుంచి పోయేంత వరకు ఈ శ్వాస ఆడుతూనే ఉంటుంది. నెట్ట నడిమిని పని నాటకం. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము. అంటే పుట్టడం నుంచి పోయేంత వరకు నువ్వు శ్వాస మీద శ్వాస నడుస్తూనే బతుకుతూ ఉంది. మధ్యలో ఇదంతా కొన్ని మార్పులు జరుగుతుంది. అన్ని మార్పులు జరుగుతున్నాయి. ఎన్ని మార్పులు జరిగినా, శిశువుగా ఉన్న, కౌమార దశలో ఉన్న, బాల్యంగా ఉన్న, కౌమార దశలో ఉన్న, యవ్వనంలో ఉన్న, నడి వయసులో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న, శ్వాస మాత్రం నడుస్తూనే సేమ్. అన్నీ మారిపోతున్నాయి. నథింగ్ రిమైన్స్ సేమ్. ఓన్లీ బ్రీతింగ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ థింగ్. కేవలం శ్వాస మాత్రం నిరంతరం జరుగుతూ ఉంది. నట్ట నడిమి అంటే బర్త్కి డెత్కి మధ్య సేమ్ బ్రీతింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అక్కడ అంతా పోయింది. ఓల్డ్ ఏజ్ కూడా వచ్చింది. అయినా కానీ అతనికి రోగం వచ్చినా, శరీరం మరోలా అయినా, జబ్బు పడినా, అందవిహీన అయినా, అన్ని మార్పులు చెందినా, సంతోషంగా ఉన్నా, సంతోషం లేకపోయినా, ఏడుపు ఉన్నా, దుఃఖం ఉన్నా, అన్ని మార్పులు చెందుతూ ఉన్నా, శ్వాస మాత్రం నడుస్తూనే ఉంది. వీటన్నిటి మధ్య, పుట్టుకకు పోవుటకు మధ్య, పుట్టుటయు పోవుటయు మధ్య, ఈ 2 పాయింట్స్ మధ్య ఖచ్చితంగా శ్వాస ఆడుతూనే ఉండాలి. శ్వాస ఆడుతూనే ఉండాలి. సంతోషంగా ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, యవ్వనంలో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, విజయం సాధించినా, అపజయం సాధించినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దానికి సంబంధం లేదు. దానికి ఒకటే తెలుసు, ఉచ్ఛ్వాస నిశ్వాస. సో బ్రీతింగ్ అనేది ఎలా ఉంది? కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంది, గ్యాప్ లేదు. ఒక క్షణం ఆగింది అంటే మర్చిపోయాము. సపోజ్ మనకే బాధ్యత ఇచ్చారు, శ్వాస శ్వాస గమనం, ఓకే, శ్వాస నడిపించే బాధ్యత మనకి ఇచ్చారని మనం కూడా మర్చిపోతాం. ఇప్పుడు మొత్తం ఈ భూమి అంతా ఖాళీ అయిపోయి ఉండేది. సో అసలు నీకుతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ఇక్కడ లేవు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ. నువ్వు అంటే కాంప్లెక్స్, అన్నీ కలిపి నువ్వు. మనసు వేరే, ఈ శరీరం వేరే, అది వేరేది అని సింబాలిక్గా చెప్పుకోవడానికే కానీ మొత్తం కలిపే నువ్వు. కానీ నువ్వు బాడీ ఎక్కడ మాత్రం ఉంది, నువ్వు ఎక్కడో పోయావు. సో అది కష్టం. దిస్ వై యు ఆర్ నాట్ రిక్వైర్డ్. నువ్వు కనుక నీ ప్రమేయం ఉంటే పంపగొల్లేరే అవుతుంది. సో నీవు అవసరం లేదు బ్రీతింగ్కి.
నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, శ్వాస నడుస్తూనే ఉంది. అన్కాన్షియస్లో ఉన్నావు, శ్వాస నడుస్తూనే ఉంది. కోమాలో ఉన్నావు, శ్వాస నడుస్తూనే ఉంది. బ్రీత్ గోయింగ్ ఆన్, బ్రీత్ గోస్ ఆన్. యు ఆర్ నాట్ రిక్వైర్డ్. నువ్వు అక్కడ నువ్వు నువ్వు నీతో నువ్వు లేకపోయినా బ్రీతింగ్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. ఇది మొట్టమొదటిగా మనం శ్వాస గురించి, శ్వాస సూత్రాల్లోకి వెళ్ళేటప్పుడు ఇది నిరంతర ప్రక్రియ రా బాబు అన్న ఎరుక కలిగి ఉండాలి. ఎవరు తెలీదు, తెలుసు, అది కాదు అక్కడ గొప్ప సంగతి. ఆ గమనింపులోనే అసలైన గొప్ప సంగతి ఉంది. వెరీ ఎసెన్షియల్. శ్వాస అనేది చాలా అత్యంత అవసరం. నువ్వు జీవించి ఉన్నావు అనే దానికి అది మూల భూమిక. రెండవ విషయం ఏంటంటే శ్వాస లేకపోతే నువ్వు లేవు. శ్వాస, జీవితం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. రెండు ఒకటే. శ్వాసే జీవితము, జీవితమే శ్వాస. లైఫ్ అంటే మళ్ళీ ఈ మధ్యలో ఉండే జీవితం గురించి కాదు, జీవం, లైఫ్. జీవితం అంటే పుట్టినప్పటి నుంచి ఇది నా జీవితం, ఇది నా ఏడుపు, నా గోల, ఆ విషయాలు మనం మాట్లాడుకుంటాం. లైఫ్. సో బ్రీతింగ్ అనేది మనం అనుకునే ఈ జీవానికి ఒక మెకానిజం. అది ఎంతో నిగూఢంగా దాగి ఉంది, శ్వాసతో కూడి ఉంది. దాన్ని ఆ శ్వాసలో ఏముందయ్యా అంటే భారతదేశంలో ఏం చెప్తారంటే ప్రాణశక్తి, ప్రాణ అనేది ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? వన్ వర్డ్ ఫర్ బోత్ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి. నువ్వు సజీవంగా ఉన్నావు, శక్తివంతంగా ఉన్నావు. ఇదంతటికి శక్తి ఏంటి? ప్రాణ. నీ ప్రాణ, ఆ లైఫ్, జీవానికి అంటే బ్రీత్, శ్వాస ఉంటే ప్రాణం ఉంది. మూడో పాయింట్ ఏంటంటే ఇది శ్వాస అనేది ఒక వారధి. దేనికి మధ్య? నీకు నీ శరీరానికి మధ్య ఒక వారధి. నువ్వు ఎక్కడో లోపల, శరీరం లోపల ఉన్నావు, శరీరంలో నివసిస్తున్నావు. దేహం అనే దేవాలయంలో ఉన్న దేవుడు నువ్వు. నీకు ఈ శరీరానికి మధ్య వారధి ఏమైనా బ్రిడ్జి ఉందంటే, నిన్ను నువ్వు చేరుకోవాలంటే, శరీరం ఉందిలే పైకి కవర్, అది ఈ శరీరం నుంచి నీ లోపలికి నువ్వు చేరుకోవాలంటే ఒక వారధి కావాలి, అది శ్వాస. బ్రీత్ ఈజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ యువర్ బాడీ. నిరంతరము ఈ బ్రిడ్జి అనేది మధ్యలో బ్రేక్ అయ్యేది లేదు, అంటే నిరంతరం ఉంది. నువ్వు ఉన్నావు అంటే అది ఉంది, అది ఉంది అంటే నువ్వు ఉన్నావు. యువర్ బాడీ కనెక్ట్ అయ్యింది, నీతో కనెక్ట్ అయ్యింది. నీ శరీరం కనెక్షన్ ఉండాలంటే శరీరం ఒకటే పడి ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయావు అంటే అది మరణం అంటాం. కానీ ఆ ప్రాణం లేదు అక్కడ. ప్రాణం లేదంటే నువ్వు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. సో బ్రీత్ అనేది ఒక వారధి, నీకు నీ శరీరానికి మధ్య వారధి. అంతేకాకుండా నీకు విశ్వానికి మధ్య వారధి కూడా శ్వాసయే. నీకు నీ శరీరానికి, నీకు విశ్వానికి మధ్య వారధి శ్వాస. బ్రీత్, శ్వాస. శ్వాస అనేది ఇక్కడ రెండు కనెక్షన్స్ ఉన్నాయి. విశ్వంతో కనెక్ట్ అవుతాం ఓ పక్క మన శరీరంతో కనెక్ట్ అవుతాం. అది శ్వాస ద్వారానే ఈ విశాల విశ్వమంతా పూర్తిగా సన్నిహితంగా మన వద్దకే వచ్చేస్తుంది. అది శరీరం ఉందే, ఈ శరీరం విశ్వంలో ఒక భాగం. ఈ విశ్వమంతా పంచభూతాలతో నిర్మితమైంది. ఈ యూనివర్స్ అంటే యూనివర్స్. అలాగే నీ శరీరం కూడా ఈ యూనివర్స్ నుంచి
ఈ పంచభూతాల నుంచి నీ శరీరంలోని ప్రతి కణకణము ఈ విశ్వం నుంచే ఉద్భవించి, మరి విశ్వానికి నీకు నీకు ఈ శరీరానికి మధ్య బ్రీత్ ఈజ్ ఏ బ్రిడ్జ్. అది వదిలేసిందా నువ్వు లేవు, ఇంకా నువ్వు శరీరంలో ఉండవు. ఆ బ్రిడ్జి విరిగిపోయిందంటే, బ్రీత్ అనే బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోయింది అంటారు చూసారా, అలా బ్రిడ్జి కూలిపోతే ఏమవుతుంది, నువ్వు శరీరంలో ఉండవంతే, విశ్వంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడికి పోతావు? యు ఆర్ నో మోర్ ఇన్ దిస్ యూనివర్స్. అసలు విశ్వంలోనే లేవు. యు మూవ్ ఇన్ టు ద అన్నోన్ డైమెన్షన్. ఆ తెలియని అవిదితమైనటువంటి అనేక తలాలలోకి వెళ్ళిపోతావు. నువ్వు పలానా ప్రదేశంలో ఉన్నావా, పలానా కాలంలో ఉన్నావా లేదు, అసలు నువ్వు ఏ కాలం ఎక్కడ నువ్వు దొరకవు. మూడో పాయింట్ ఏంటంటే బ్రీత్ గురించి, బ్రీత్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ స్పేస్ అండ్ టైం. కాలానికి ప్రదేశానికి కూడా కనెక్షన్ అవుతుంది. పలానా కాలంలో పలానా ప్రదేశంలో నేను కనెక్ట్ అవ్వాలంటే శ్వాసే, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎనీ డైమెన్షన్. సో బ్రీత్ ఎంతో ప్రాముఖ్యత, ఎంతో అత్యంత ఆవశ్యకమైన విషయం. అందుకోసం దాని గురించి అంత విషయాలు తెలియాలి. ఇక్కడ 3 కనెక్షన్స్ గురించి చెప్పుకున్నాం. బ్రిడ్జ్ దేనికి, శరీరానికి మనకి కనెక్షను, శరీరానికి మనకి కనెక్షనే కాకుండా విశ్వానికి మనకి కనెక్షను, అంతేకాకుండా స్పేస్ అండ్ టైంకి మనకి కనెక్షన్. బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ స్పేస్ అండ్ టైం. సో బ్రీత్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి కొన్ని పాయింట్స్ ఏమంటే 9 టెక్నిక్స్ ఉంటాయి. ఈ యొక్క బ్రీత్ టెక్నిక్స్ అనేవి 9 టెక్నిక్స్ ఉంటాయి. 9 టెక్నిక్స్లో మొట్టమొదటి టెక్నిక్ చాలా సులువైనది, చాలా సూక్ష్మమైనది, చాలా సులువైనది. కేవలం శ్వాసతో మాత్రమే కనెక్ట్ అయింది. దీనితో మనం శ్వాసతో కనెక్ట్ అవ్వటం వలన ఏమిటండి లాభము అంటే, వర్తమాన స్థితిలో ఉన్నాం. ఇమ్మీడియట్గా యు సడన్గా టర్న్ టు ద ప్రజెంట్. వర్తమాన స్థితిలో, వర్తమాన కాలేన వర్తయంతి విచక్షణాః. సో వర్తమానంలో ఉంటావు. అయితే నువ్వు ఆ శ్వాసతో నువ్వేం చేయడానికి ఏం లేదు. అయితే ఆ శ్వాసతో నువ్వు ఉంటే ఏమవుతుంది, నీ జీవితం యొక్క మూలం అవగాహన అవుతుంది. నీ జీవితం ఏమిటి, నీ లైఫ్ ఏమిటి, నీ ప్రాణం ఏమిటి, ఎక్కడి నుంచి, మూలం ఏమిటి, ఆ సోర్స్ ఎక్కడ ఉంది, దానికి కనెక్ట్ అవుతుంది. అయితే అదే శ్వాసతో ఇంకా నువ్వు కనెక్ట్ అయితే, ఇంకా కనెక్ట్ అయితే కాలాతీతం, కాలానికి అతీతానికి, కాలము ప్రదేశానికి అతీత స్థితిని చేరుకుంటావు. కాలాన్ని అధిగమిస్తావు, ప్రదేశాలను అధిగమిస్తావు. యు ఆర్ ఎవ్రీవేర్. సో ఇంకా శ్వాసతో ఇంకా కనెక్ట్ అయితే ఈ ప్రపంచంతో సంబంధం లేనటువంటి స్థితికి చేరుకుంటాం. అనేక తలాల్లోకి వెళ్ళిపోతాం. బియాండ్ ఇట్, ఈ ప్రపంచంలోకి వెళ్తావు లేదా బియాండ్ వెళ్తావు. అయితే బ్రీత్కి 2 పాయింట్లు ఉన్నాయి. ఏమిటి అంటే, శరీరాన్ని తాకుతుంది, విశ్వాన్ని తాకుతుంది, ఒక పాయింట్. ఇంకొక పాయింట్, ఎక్కడ విశ్వాన్ని తాగుతుంది, నిన్నెక్కడ తాగుతుంది, విశ్వాన్ని తాగుతుంది. ఎక్కడైతే వేర్ ఇట్ టచెస్ యూ అండ్ విచ్ ట్రాన్సెండ్స్ ద యూనివర్స్. ఎప్పుడైతే నిన్ను తాకుతుందో విశ్వాన్ని కూడా అధిగమిస్తుంది, అతీత స్థితికి తీసుకో. అయితే నీకు ఒక్కటే తెలుసు, బ్రీత్లో ఒక భాగమే తెలుసు, నీ శరీరం తెలుసు.
అది ఇస్రోలోకి పోతే when it moves into the universe, into the body, మనకు తెలుసు. అంటే యూనివర్స్‌లోకి వెళ్ళిపోతుందంటే నిశ్వాస రూపంలో. అలాగే మన లోపలికి ఎలా వస్తుంది అది మాత్రం తెలుసు. అయితే ఆల్వేస్ ఈ శ్వాస శరీరములోకి వెళ్తుంది, శరీరం లేని స్థితికి కూడా వెళ్తుంది. ఫ్రమ్ ది బాడీ టు ది నో బాడీ. ఒక శరీరం వత్తే మనకు తెలుస్తుంది, బయటకు తెలియట్లేదు, ఇంకో పాయింట్ తెలియటం లేదు. అవే ది అదర్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఆ రెండో పాయింట్ మీద తెలియాలి అని అంటే ఆ శ్వాస అనే బ్రిడ్జి మీద నువ్వు వెళ్ళాలి. ఆ బ్రిడ్జి చివరికి వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి బిగిన్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. అంటే ముక్కులో ఆడే ఆ గాలి వెంట నువ్వు వెళ్తే అప్పుడు తెలుస్తుంది. సడన్గా యూ విల్ బి ట్రాన్స్ఫర్మేషన్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల నీలో పరిణామ క్రమం. యు బికమ్ బంగయ బుద్ధ. అద్భుతం జరుగుతుంది. ఒక డిఫరెంట్ డైమెన్షన్లోకి వెళ్తాం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. శివ ఈజ్ గోయింగ్ టు సే ఈజ్ నాట్ యోగా. శివుడు చెప్పేది యోగా అని పిలవడానికి లేదు, అది తంత్ర. యోగాలో కూడా శ్వాసను వినియోగిస్తారు, అది ప్రయత్నపూర్వకంగా. అయితే శ్వాస మీదే అక్కడ యోగాలో పనిచేస్తారు, కానీ తంత్రాలో బేసిక్ డిఫరెంట్ ఉంటుంది. చాలా ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. అయితే అక్కడ యోగాలో సిస్టమాటిక్ బ్రీతింగ్, కుంభకము, రేచకము, అంటే కుంభకం అంటే ఆపేస్తారు, నిలిపేస్తారు. సరే, పూరకము, రేచకం అనేది మనకు సహజంగా జరుగుతున్నదాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ సిస్టమాటిక్ బ్రీతింగ్ వలన సీక్రెట్స్ ఆఫ్ బ్రీతింగ్ కూడా తెలుస్తుంది. జీవిత కాలాన్ని పెంపొందించుకోవడానికి యోగాలో ప్రక్రియలు ఉన్నాయి. చాలా ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం జీవించడానికి అనువుగా ఆ యోగాలో సిస్టమాటిక్ బ్రీతింగ్ అనేది ఒకటి ఉంది. అప్పుడు నువ్వు మరింత బలంగా తయారవుతావు, ఫుల్ ఎనర్జీతో ఉంటావు, మరింత జీవశక్తితో ఉంటావు, సజీవంగా ఉంటావు, నిత్య యవ్వనుడుగా ఉంటావు, ఫ్రెష్గా ఉంటావు. యోగాలో ప్రత్యేకమైన సిస్టమాటిక్ బ్రీతింగ్ అవ్వాలి. కానీ తంత్ర దాంతో నాకు సంబంధం లేదు. తంత్ర ఈజ్ కన్సర్న్ విత్ అంటే, బట్ తంత్ర ఈజ్ నాట్ కన్సర్న్ విత్. తంత్ర ఈజ్ దేనికి కన్సర్న్? సిస్టమైజేషన్ ఆఫ్ బ్రీత్ గురించి కాదు. శ్వాసను లోపలికి వెళ్తే ఆ టెక్నిక్ ఎందుకంటే నిన్ను లోపలికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఆ టెక్నిక్ వాడుతుంది. తంత్ర అంటే ఆ టెక్నికే, అంతే. ఇట్స్ నాట్ ఎనీథింగ్, ఇంకేం లేదు. నీ లైఫ్ లాంగివిటీ, నీ ఆరోగ్యము దాని గురించి ఏం కాదు. పర్టికులర్ స్టైల్ ఆఫ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరమే లేదు. సహజంగా జరుగుతున్న శ్వాసక్రియను గమనించడం మాత్రమే. అందుకోసం ఇది ఎవరికైనా సాధ్యమే. కాకపోతే అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ బ్రీతింగ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే చాలు. యాజ్ ఇట్ ఈజ్, ఉన్నది ఉన్నట్టుగా ఉంటే చాలు. అది పర్టికులర్గా ఈ విధంగానే శ్వాసించాలి, ఈ విధంగానే ఉండాలి, ఇట్లాంటి గోర ఏం లేదు అక్కడ. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే చాలు. అవేర్. కొన్ని పాయింట్స్ తంత్రాలో చెప్పేది ఏంటంటే, శ్వాస ఏ పాయింట్ దగ్గర ఆగుతుంది, ఏ పాయింట్ దగ్గర మళ్ళా బిగిన్ అవుతుంది అనేది. ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరి మళ్ళీ బయటకు వస్తుంది, బయటకు వచ్చి మళ్ళీ ఏ పాయింట్, ఆ పాయింట్స్ మాత్రమే పట్టుకోండి. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనకి తెలియవు. బ్రీతింగ్ సహజంగా జరుగుతుంది, బ్రీతింగ్ పోతా ఉంది, వస్తూ ఉంది, పోతూ ఉంది. ఓకే,
ఆ బ్రీతింగ్ స్టార్ట్ అయినప్పుడు పుట్టాము, బ్రీతింగ్ అయిపోయినప్పుడు చనిపోతాం. కానీ కొన్ని పాయింట్స్ మనకు తెలియవు. బ్రీత్ ఏ పాయింట్‌లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఏం తెలియదు. ఇది వింత ఆహారం. మనకి తెలీదు. మనం పుట్టినప్పటి నుంచి మన శ్వాస మనతోనే ఉంది. మనకు కొన్ని విషయాలు మనకు తెలీదు శ్వాస గురించి. మనిషి ఎతుకుతూ ఉన్నాడు. ఆకాశం లోతుకి వెళ్ళి ఎతుకుతూ ఉన్నాడు. చంద్రుడికి దగ్గరికి వెళ్తాడు. చంద్రుడిని చేరుకున్నాడు. ఎర్త్ నుంచి దాంట్లోకి వెళ్తాడు. అంతరిక్షంలోకి వెళ్తాడు. మొత్తం అంతా అన్ని అంచులు తిరుగుతాడు. బయటంతా తిరుగుతూనే ఉంటాడు. కానీ తన ముక్కులో ఆడే గాలి యొక్క మర్మం తెలియదు. తన ముక్కులో ఆడే గాలి యొక్క మర్మం ఎప్పుడు, ఏ పాయింట్స్ ఏమిటి అనేది తెలియదు. అవి ఒక అద్భుతమైన ప్రపంచంలోకి నిన్ను తీసుకువెళతాయి. ఒక అద్భుతమైన విభిన్నమైన చైతన్యంలోకి తీసుకువెళ్తాయి. అవి ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన పాయింట్స్ అవి. చంద్రుడిని చూడటం పెద్ద విశేషమేం కాదు. ఆఖరికి చంద్రుడి దగ్గరికి ప్రయాణం చేయడం కూడా కొంచెం కష్టమైన, చంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళి రావచ్చు. అది పెద్ద జర్నీ. దానికి ఒక మెకానిజం కావాలి, టెక్నాలజీ కావాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి. కానీ బ్రీత్ ఉందే, శ్వాస ఎంత సన్నిహితంగా ఉంది. దాని దగ్గరికే మనం పోలేం. చిత్రం కదా. ఎంతో సన్నిహితంగా మనతోనే కూడి ఉన్నటువంటి ఆ శ్వాసతో చాలా కష్టం దాన్ని గ్రహించటం. ఎంతో నియర్గా ఉంది. ఎంత సన్నిహితంగా ఉంటే అంత కష్టం. ఎంత విచిత్రం. ఎంత కష్టం అనేది ఎంత విచిత్రంగా ఉంది. సో నీకు స్పేస్ లేదు. నీ శ్వాస ఆడుతుంది అంతే. నీకు ఆ శ్వాసకి మధ్య స్పేస్ లేదు. విరామం లేదు. ఖాళీ లేదు. ఒక ప్రదేశం లేదు. స్మాల్ స్పేస్. నువ్వు ఎంతో సూక్ష్మాతి సూక్ష్మంగా ఎరుకతో గమనిస్తేనే ఈ టెక్నిక్ పట్టుకుంటావు. అవేర్గా ఉండాలి. అవేర్ సర్టెన్ పాయింట్స్. అందులో ఈ విజ్ఞాన భైరవ తంత్రలో మూలం ఈ పాయింట్స్ మాత్రమే. ఈ టెక్నిక్ ఇట్ ఈస్ నాట్ ఏ మెడిటేషన్, ఇట్స్ ఎ టెక్నిక్. అయితే ఆ దేవికి ఏం చెప్పారు? నీకు అనుభూతి వస్తుంది. 2 శ్వాసల నడుమ, బిట్వీన్ 2 బ్రెత్స్, ఉచ్ఛ్వాస నిశ్వాసల నడుమ ఒక అనుభవం పొందు. ఏం జరుగుతుందో. లోపలికి పోతుంది, బయటకు వెళ్తుంది. అక్కడే నీకు మొత్తం అంతా నీకు కావలసినటువంటి ఆశీర్వాదము, కావలసినటువంటి వైభవం అంతా లభిస్తుంది. అంటే అడిగిన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది? లోపలికి వెళ్తున్న శ్వాస, మళ్ళా బయటికి వస్తున్న నిశ్వాస. ఈ 2 శ్వాసల నడుమ ఏం జరుగుతుంది? బీ అవేర్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్. ఏం జరుగుతుంది? శ్వాస లోపలికి పోతున్న దాన్ని అబ్జర్వ్ చేయండి. ఒక క్షణంలో 1000 వంతు శ్వాస లేని స్థితి సంభవిస్తుంది. ఎప్పుడు లోపలికి వెళ్ళిన శ్వాస ఆగి టర్న్ అవుతుంది, బయటికి వస్తుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసగా మారిపోతుంది. ఆ పాయింట్ పట్టుకోవాలి. లోపలికి వచ్చింది, తర్వాత ఒక పాయింట్ దగ్గర మళ్ళీ బ్రీతింగ్ ఆగిపోతుంది. లోపలికి వెళ్ళిన శ్వాస ఆగిపోతుంది. ఆగిపోయి బయటకు వస్తుంది. అలాగే బయటికి వెళ్ళిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఆగుతుంది. ఆగి మళ్ళీ లోపలికి వస్తుంది. ఇది పాయింట్, స్టాప్స్. ఇక్కడ స్టాపింగ్ పాయింట్స్ ఏంటి? ఈ తంత్ర దీని మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. ఒక క్షణం ఉంది.
అక్కడ ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు. దెర్ ఇస్ నో బ్రీతింగ్. ఆ క్షణాన్ని పట్టుకో, అది సంభవిస్తుంది. నువ్వు శ్వాస లేదండి, ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు. శ్వాస లేకపోతే నువ్వు ఈ ప్రపంచంలోనే లేవు, ఈ భూమి మీద లేవు నువ్వు. ఇది అవగాహన చేసుకోవాలి. శ్వాస లేదు, శ్వాస ఆడటం లేదంటే నువ్వు మరణించావు. నువ్వు ఉన్నావు కానీ నువ్వు మరణించావు. నువ్వు ఉన్నావు అంటే శరీరవత్తు ఉన్నావు కానీ మరణించావు. ఆ క్షణం చాలా సబ్టల్గా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. అది మనం అబ్జర్వ్ చేయలేము. నువ్వు లేని ఆ క్షణాన్ని అబ్జర్వ్ చేయలేము. తంత్ర ఏంటంటే బయటికి వెళ్ళే నిశ్వాస మరణము, ఉచ్ఛ్వాస జననం. నువ్వు ప్రతి క్షణము వస్తున్నావు, ప్రతి క్షణము కొత్త జన్మ తీసుకుంటున్నావు. ఈచ్ న్యూ బ్రెత్ ఈజ్ ఎ రీబర్త్. ఇది ఎంతో డెప్త్ అయినటువంటి విషయం. ఇది ఎంతో డెప్త్ అయిన విషయం. ఉచ్ఛ్వాస జననము, నిశ్వాస మరణం. సింపుల్ భాషలో మాట్లాడుకోవాలి అంటే ప్రతి క్షణము నువ్వు పుడుతున్నావు, ప్రతి క్షణము నువ్వు పోతున్నావు. బట్ యు ఆర్ నాట్ అవేర్. బ్రీత్ కమింగ్ ఇన్ ఈజ్ అంటే లోపలికి వస్తుందంటే రీబర్త్. నువ్వు పుట్టావు, తిరిగి పుట్టావు, మళ్ళీ పుట్టావు. రీబర్త్, పునః పునః జననము మరణం, పునః మరణం. ఈ శరీరం పోవడాలు రావడాల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. బ్రీత్ గోయింగ్ అవుట్ ఈజ్ డెత్, నిశ్వాస మరణము. బ్రీత్ కమింగ్ ఇన్ ఈజ్ రీబర్త్, మళ్ళా నువ్వు పునర్జన్మ ఎత్తావు. శ్వాస లోపలికి రావడమే నువ్వు జన్మించావు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బయటకు పోయేటువంటి నిశ్వాస మరణానికి పర్యాయ పదం. నిశ్వాస మరణం, ఉచ్ఛ్వాస జననం. లోపలికి వచ్చే ఉచ్ఛ్వాస దేనికి పర్యాయ పదం? నువ్వు పుట్టినావు, నీ జీవితానికి నువ్వు జీవించినట్టు లెక్క. సో ఈచ్ బ్రీత్ యు ఆర్ డైయింగ్ అండ్ యు ఆర్ బీయింగ్ రీబోర్న్. బ్రీత్ అంటే శ్వాస, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస కలిపి శ్వాస అంటాం. అంటే ఈ యొక్క జనన మరణాలని నువ్వు సాక్షిగా చూస్తున్నావు. ఎంత గొప్ప పాయింట్ చూడండి. అక్కడ జననము లేదు, మరణం లేదు, నా జన్మ నా మృత్యు. కానీ ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నప్పుడే ఈ జన్మ లేదు, మృత్యువు లేదు అన్న విషయం తెలుస్తుంది. ఆ గ్యాప్ బిట్వీన్ ద టూ ఈజ్ వెరీ వెరీ షార్ట్ డ్యూరేషన్. చాలా షార్ట్గా ఉంటుంది, కానీ ఎంతో నిశితంగా సిన్సియర్గా అబ్జర్వేషన్ చేయాలి. సిన్సియర్గా ఉండాలి. మన మనసు టక్కరదే, సిన్సియారిటీని పాటించదు. సిన్సియర్ అబ్జర్వేషన్, సిన్సియర్ అటెన్షన్, శ్రద్ధ, భక్తి అన్నీ ఉండాలి. అప్పుడు యు ఫీల్ ద గ్యాప్. అంటే అక్కడ గ్యాప్ ఏమిటి? దెర్ ఇస్ నో బ్రీత్. లోపల వెళ్ళింది, ఆగింది, అక్కడ ఏం లేదు, ఇంకా బ్రీత్ లేదు, నో బ్రీత్, ఇంకా అది లేదు, ఏం లేదు. సో ఫీల్ దట్ బ్రెత్, ఫీల్ ద గ్యాప్. శ్వాస వెంట ఇరుకుతో ఉంటే ఆ గ్యాప్ని ఫీల్ అవ్వాలి. అప్పుడే మొత్తం అక్కడే ఉంది. రహస్యమంతా, జీవిత రహస్యమంతా అక్కడే ఉంది. అక్కడే ఆశీర్వాదం, అక్కడే బ్రహ్మజ్ఞానం అంతా అక్కడే ఉంది. ఇంకేం అవసరం లేదు. యు ఆర్ బ్లెస్డ్. నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇది సంభవించడం కానీ ఆల్రెడీ జరుగుతున్నదే కథ, జరుగుతున్న కథే, కొత్త కథ ఏం లేదు.
శ్వాసని ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చేయడం లేదు. ఆ శ్వాస ట్రైనింగ్ గురించి, యోగా ట్రైనింగ్ గురించి మనం చెప్పుకున్నాం. నీ లాంగివిటీ, లైఫ్ లాంగివిటీ, ఎక్కువ కాలం బతకడము, శరీరంలో ఆరోగ్యంగా ఉండటం, నిత్య యవనంతో ఉండటం, ఆఖరి యవనంతో కూడా ఉండటం, ఇదంతా రహస్యం అంతా యోగా యోగాలో బ్రీత్, యోగా అండ్ బ్రీత్. బట్ ఇట్ ఈస్ అ తంత్ర, ఇట్స్ అ టెక్నిక్. మొత్తం ఎంటైర్ యూనివర్స్ రహస్యం అడిగింది. విశ్వరహస్యం ఏమిటి? ఆది మధ్యాంతరహితుడుగా ఉన్నావు, నా రూపమే లేనివాడుగా ఉన్నావు. ఏంటి ఇదంతా? వాట్ ఈస్ ద మ్యాజిక్? ఈ యూనివర్స్ యొక్క ఇదంతా ఇలా తిరుగుతుంది, వీల్ చక్రంలా తిరుగుతుంది. దానికి ఇరుసు ఎక్కడ ఉంది, మూలం ఎక్కడ ఉంది? ఇవన్నీ రహస్యం బట్టబయలేదు మొత్తం అంతా. ఇది టెక్నిక్. ఆ టెక్నిక్లో సింపుల్ ఉంటుంది ఆ టెక్నిక్, కానీ సూక్ష్మంగా ఉంటుంది. ఎరుకుతూ ఉండాలి, అవేర్గా ఉండాలి. అది అక్కడ ఏమైంది, ఈ ట్రూత్ మనకి తెలిసినప్పుడు, ఈ అవగాహన, ఈ టెక్నిక్ వలన, సింపుల్ టెక్నిక్ వల్ల నీకేమిటి లాభం? నువ్వు పుట్టలేదు, చావలేదు. విచ్ ఈజ్ నైదర్ బోర్న్ నార్ డైస్. యు ఆర్ ఎటర్నల్ బీయింగ్. మరణం లేని మీరు అనే దానికి మీనింగ్ వస్తుంది. యు ఆర్ ఫర్ ఎవర్ అనే దానికి అర్థవంతంగా ఉంటుంది. నువ్వు ఎప్పటికీ యు ఆర్ ఎటర్నల్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఆల్వేస్. నువ్వు ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నావు. నువ్వు పుట్టలేదు, చావలేదు. ఇది ఇక్కడ ఈ చిన్న చిన్న విషయాలు తెలిస్తే పెద్ద రహస్యం అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలు అక్కడ అణువులోనే, ఆ పరమాణువులోనే మొత్తం అంతా ఈ యొక్క మ్యాజిక్ అంతా ఉంది. బయట కనపడే మ్యాజిక్. యు నో ద బ్రీతింగ్ గోయింగ్ అవుట్. నీకు నిశ్వాస తెలుసు, అలాగే లోపలికి వచ్చే శ్వాస తెలుసు, కానీ గ్యాప్ ఏంటో తెలియదు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మధ్య విరామమేమి, ఆ గ్యాప్ ఏమి తెలియదు, పట్టుకోలేదు. ట్రై చేయండి, ఏదో ఒక సడన్గా మీకు ఆ పాయింట్ దొరుకుతుంది. గెట్ ఇట్, యూ కెన్ గెట్ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ ఉంది, కొత్తగా నువ్వు సంపాదించేది ఏం లేదు, దానికి యాడ్ చేసేది ఏం లేదు. ఈ యొక్క శరీరానికి ఇంకేదో కొత్త ఏమి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఆల్రెడీ ఇదే. అన్నీ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. బెస్ట్ సప్లై ఆఫ్ ఆల్ దట్ ఈజ్ నీడెడ్. నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఏమి లేదయ్యా, అవేర్నెస్ లేదయ్యా, అవేర్నెస్. అందుకోసమే ఊరికే పితామహ పత్రిజీ ఊరికే చెప్పలేదు. సో హౌ టు డూ దిస్? ఎలా చేయాలి? ఫస్ట్ బికమ్ అవేర్ ఆఫ్ ద బ్రెత్ కమింగ్ ఇన్. ఆ శ్వాస లోపలికి వస్తున్న శ్వాసను ఎరుకతో గమనించడం నేర్చుకోండి. వాచ్ ఇట్. మిగతావన్నీ మర్చిపోండి. కేవలం ఎరుక, ఏమిటో ఏమిటో ఏమిటో, ఏం జరగబోతుంది. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఫర్గెట్ ఎవ్రీథింగ్, జస్ట్ వాచ్ బ్రీత్ కమింగ్ ఇన్. ముందు లోపలికి వచ్చేదాన్ని పట్టుకోండి, ఏ విధంగా లోపలికి వస్తుంది. ఎప్పుడు ముక్కు రంధ్రాలను, నాసికా పుటలను తాకుతుంది. ఆ ముక్కు రంధ్రం లోపలికి పోతున్నటువంటి ఆ నాసిక అంటారు ముక్కు. ఒకటే భాష, తెలుగు భాష అనేక విధంగా పలుకుతున్నాము. ఆ యొక్క నోస్ట్రల్స్ అంటే ఆ యొక్క నాసికలో లోపల నాసికా పుటలను తాకుతుంది. ఫీల్ ఇట్. ఆ బ్రీత్ లోపలికి వచ్చేదాన్ని, లోపలికి వస్తుంది, ఫీల్ ఇట్. దాంతోపాటు వెళ్ళు, లోపలికి వెళ్ళు. మూవ్ విత్ ద బ్రెత్. ఫుల్ కాన్షియస్గా, చాలా కాన్షియస్గా. ఎందుకంటే నీకు అన్ని విషయాలు తెలియాలి, అక్కడ తెలియాలి. కాన్షియస్గా ఉంటే తెలుస్తుంది. లోపలికి వెళ్ళావు, బ్రీత్ లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది. ఏం మిస్ అవ్వద్దు. డోంట్ మిస్ ద బ్రీత్. అలాగని ఎక్కడ అవుతుందో చూద్దామని చెప్పి ఆ మనసు తొందర పెట్టి నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అలా పోవద్దు. దానితోనే ఉండు. వెనక ఉండొద్దు, ముందు ఉండొద్దు, దానితోనే ఉండు. ఇది ఎంత సబ్టల్ ప్రయోగము, ఎంత సూక్ష్మాతి సూక్ష్మం.
మనతోనే ఉండి మనం ఎంతకాలం అయితే సోకాళ్ళ జీవితం అనుకుంటున్నామో అంతకాలం మనం జీవిస్తూనే ఉన్నా ఆర్ నాట్ అవేర్. అందుకోసం అవేర్నెస్ ఈస్ ద వన్ ఆఫ్ ది పాయింట్. అవేర్, రిమెంబర్ దిస్, డు నాట్ గో హెడ్, ముందుకు పోవద్దు, వెనక షాడోలాగా ఉండొద్దు, నీడలాగా ఉండొద్దు. శ్వాసతో పాటు నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. సో బ్రీత్ అండ్ కాన్షియస్నెస్, కాన్షియస్ బ్రీతింగ్ అంటారు దాన్ని. దీని లియోనార్డ్ అనే మహానుభావుడు ఏం చెప్తాడంటే కాన్షియస్ ఎనర్జీ బ్రీతింగ్ టెక్నిక్ అంటాడు. ఎందుకు కాన్షియస్ ఎనర్జీ బ్రీతింగ్ టెక్నిక్? టు ఎక్స్పీరియన్స్ బయోలాజికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్నర్ గాడ్. నీ లోపల ఉన్న దైవాన్ని ఇలా బయాలజికల్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ముట్టుకోవడం. మన చేతిని మనం ముట్టుకుంటే బయాలజీ. మన చేతిని మనం ముట్టుకుందాం, పక్క వాళ్ళ సంగతి అది ఎలాగో తర్వాత, అది మామూలే. మన చేతిని మనం ముట్టుకుంటామంటే టచ్ చేశారండి, నేను టచ్ చేశాను అని ఇలా టచ్ చేస్తా. అలా యూ కెన్ హోల్డ్ ద బయాలజికల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్నర్ గాడ్. నీ లోపల ఉన్న దైవంతో నువ్వు భౌతికంగా కలుస్తావు. చివరికి రెండు ఒకటి అనే సంగతి తెలుసు, తర్వాత సంగతి. బిందువు సింధువులో పెడితే ఏమవుతుంది? బిందువు మాయమైపోయి సింధువుగా ఉంటుంది, అది వేరే స్టోరీ. అయితే ఇక్కడ బ్రీత్ అండ్ కాన్షియస్నెస్, నీ కాన్షియస్నెస్, నీ ఎరుక, అవేర్నెస్, ఇవన్నీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ టెక్నిక్లో ఉన్న. మనం ఎంతగా ఈ టెక్నిక్ని వినియోగించుకుంటే ఉన్నదాన్ని ఉన్నట్టే చూడటం, ఏం లేదు, కంగారు ఏం లేదు. బట్ విత్ అవేర్నెస్, కాన్షియస్గా ఎరుకుతూ లోపలికి వెళ్ళు. ద బ్రీత్ గోస్ ఇన్, లోపలికి వెళ్ళు, యు గో ఇన్. ఓన్లీ దెన్ విల్ ఇట్ బీ పాసిబుల్ టు గెట్ ద పాయింట్. నువ్వు శ్వాసతో ఉంటేనే, సైమిల్టేనియస్గా ఒకేసారి శ్వాసతో పాటు నువ్వు ఉంటేనే ఆ పాయింట్ నీకు తెలుస్తుంది. రెండు ఉచ్ఛ్వాస నిశ్వాసాల నడుమ ఉన్న ఆ పాయింట్స్ తెలుస్తుంది. అది ఏమంత సులువైంది ఏం కాదు. లోపలికి వెళ్ళు, శ్వాసతో ఉండు, అలా బయటికి వచ్చేస్తావు. ఇన్ అవుట్, ఇన్ అవుట్, లోపలికి వెళ్తే బయటకు వస్తావు. గ్యాప్ ఏంటి చూడాలి కదా. బుద్ధుడు ఈ మెదడు వాడాడు. అందుకోసమే ఈ యొక్క ఫస్ట్ విజ్ఞాన భైరవ తంత్రలో మొట్టమొదటి శివుడు పార్వతీమాతకు చెప్పినటువంటి ఈ టెక్నిక్ని బుద్ధుడు వాడేశాడు. అందుకోసం ఇది బుద్ధిస్ట్ మెదడు, ఆనాపానసతి పేరుతో చలామణి. పైపెచ్చు దానికి ఆనాపానసతి అని యోగా అని పేరు కూడా పెట్టినవాడు ఉన్నారు. బుద్ధుడు దీంతో ఎన్లైటన్ అయ్యాడు. అంటే బుద్ధుడు అంటే గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడు బంగాయ, బుద్ధ ఎన్లైటన్మెంట్. దీనికి ఆనాపానసతి యోగా పేరు ఏమన్నారు? బుద్ధత్వ ప్రాప్తి కొరకు అన్నారు. ఆ స్థితికి చేరుకోవడానికి ఈ టెక్నిక్, దిస్ ఈజ్ ద ఓన్లీ టెక్నిక్, ఓన్లీ దిస్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఇంకా వేరేది ఏమి చేయలేదు ఆయన. అనేకం చేసి ఉన్నాడు, అవేవి ఉపయోగపడలేదు. కేవలం దీన్ని మాత్రం. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక సంస్థలైనా సరే, ఏ ఆధ్యాత్మిక ఋషులైనా సరే, ఏదో ఒక టెక్నిక్, విజ్ఞాన భైరవ తంత్రలో శివుడు పార్వతీ మాతకు చెప్పిన ఏదో ఒక టెక్నిక్ను వాడే ఎన్లైటన్ అయిపోయారు. ఈయన 112 టెక్నిక్లు చెప్పాడు విజ్ఞాన భైరవ తంత్రం. ఈ ఫస్ట్ టెక్నిక్, ఫస్ట్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. తొలి అడుగే చివరి అడుగు అయిపోయాయి. తొలి అడుగే చివరి అడుగు. ఫస్ట్ స్టెప్ ఈజ్ ద లాస్ట్ స్టెప్. ద ఫస్ట్ ఈజ్ వన్ బుద్ధిస్ట్ టెక్నిక్. ఈ ప్రపంచానికి పరిచయం అయింది, బుద్ధిస్ట్ టెక్నిక్గా పరిచయం అయింది. ఈ యొక్క విజ్ఞాన భైరవ తంత్ర అనేది మొట్టమొదటి సూత్ర, శివుడు పార్వతీ మాతకు చెప్పిన మొట్టమొదటి సూత్ర ఈ ప్రపంచానికి ఏ విధంగా పరిచయం అయిందంటే బుద్ధిస్ట్ టెక్నిక్. బుద్ధుడు ఎన్లైటన్మెంట్ అయ్యాడండి. ఈ టెక్నిక్ వినియోగించుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి బుద్ధుడి సూత్రం ఎలా చెప్పాడు చూద్దాం. శివుడు పార్వతీమాతకు చెప్పిన సూత్రాల గురించి విన్నాం కదా, మొట్టమొదటి సూత్రం గురించి. అయితే బుద్ధుడు ఏమని చెప్పాడు? బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్. ఆనాపానసతి, అపాన సతి. అంటే సతి అంటే
అవేర్ కావాలి. బీ అవేర్ ఆఫ్ యువర్ బ్రెత్. ఆనా అంటే లోపలికి వచ్చే గాలి, అపానా అంటే బయటకు వెళ్ళే గాలి. సో బీ అవేర్ ఆఫ్ అవర్ బ్రెత్. అవేర్, సతి అంటే అవేర్నెస్. బీ అవేర్ ఆఫ్ అవర్ బ్రెత్ యాజ్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్, గోయింగ్ అవుట్, కమింగ్ ఇన్, గోయింగ్ అవుట్. అవేర్గా ఉండు. లోపలికి వెళ్తుంది, బయటకు వెళ్తుంది, అవేర్గా ఉండు చాలు. అంతేగాని ఆ గ్యాప్స్ గురించి ఆయన చెప్పలేదు. బుద్ధుడు తెలియక కాదు, ఎందుకంటే ఆ గ్యాప్ గురించి పట్టించుకుంటే మన అవేర్నెస్ డిస్టర్బెన్స్ అవుతుంది అని గ్యాప్ గురించి చెప్పలేదు. సో ఈ సింపుల్గా బి అవేర్, సతి ఎరుకతో ఉండండి. ఆనాపానసతి అనే భాష పాళీ భాష. మనం సింపుల్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండని చెప్తున్నాం, కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఓషో గారు ఏం చెప్తున్నారంటే బి అవేర్. ఎప్పుడైతే శ్వాస లోపలికి వెళుతుందో, అలాగే ఎప్పుడైతే బయటకు వస్తుందో అవేర్గా ఉండండి. అవేర్. గోయింగ్ ఇన్, గోయింగ్ అవుట్. లోపలికి రా, బయటికి రా, లోపలికి రా, బయటికి రా, లోపలికి వెళ్ళు, బయటికి రా, లోపలికి వెళ్ళు, బయటికి రా, శ్వాసతో. ఇంకా అంతే తప్ప మరి ఇంకేరేది ఏం చెప్పలేదు. తర్వాత రీజన్ ఏమిటి? ఎందుకంటే బుద్ధుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సాధారణమైన ప్రజానీకంతో మాట్లాడుతున్నాడు. శివుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆమె మహాశక్తి. ఆమె ఎంతో గొప్ప తపస్సు చేసి తపనతో, తీవ్రమైన తపనతో ఉన్న ఆమె. ఆమెకి ఈయనకి ఇక్కడ శిష్యులను బట్టి మాట్లాడాలి. సో బుద్ధుడు ఎవరితో మాట్లాడాడు? ఆర్డినరీ మ్యాన్తో. ఇక్కడ ఏ కోరికను అక్కడ సృష్టింపకూడదు. బుద్ధుడు ఇక్కడ లక్ష్యం ఏంటంటే అది చెప్తే కనుక క్రియేట్ ఏ డిజైర్ టు అటైన్ ఇంటర్వెల్. ఆ గ్యాప్ ఏమిటి? నేను దాన్ని పొందాలి, దాన్ని రీచ్ అవ్వాలి అనే కోరిక మొదలవుతుంది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు నాకు ఒక లక్ష్యం ఉంది, ఇక్కడ నీకు లక్ష్యం ఏం లేదు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండు అంతే, ఇక్కడ నీకు లక్ష్యమే లేదు. నువ్వు అవేర్నెస్కి అవరోధం అయిపోతావు, అవరోధంగా అడ్డంగా నిలబడిపోతావు. అందుకోసం మేము బుద్ధుడు ఆ విధంగా చెప్పలేదు. అక్కడ ఏ కోరిక లేకుండా, ఏ డిజైర్ లేకుండా లోపలికి వెళ్ళు, బయటికి రా, లోపలికి వెళ్ళు, బయటికి రా, ఉచ్ఛ్వాస నిశ్వాస ఉండు, అవేర్గా ఉండు చాలు, అంతే. ఇక్కడ గ్యాప్ చెప్పాడా? మన మనసు అసలే కోతి, వెంటనే ముందు ఆ గ్యాప్ ఎక్కడ ఉందో పరిగెడుతుంది. అది అందుకోసం బుద్ధుడు చెప్పలేదు. అంచేత బుద్ధ టెక్నిక్ ఏమైంది? యాజ్ పర్ విజ్ఞాన భైరతంత్ర ఆఫ్ టెక్నిక్ సగమే అయ్యింది. అదర్ ఆఫ్ ఏంటి? ఆటోమేటిక్గా నువ్వు దీన్ని చేస్తే దాన్ని పొందుతావు, దీన్ని చేస్తే సగం చేస్తే మిగతా సగం ఆటోమేటిక్గా సర్కిల్ కంప్లీట్ అవుతుంది. అది అక్కడ ఉన్న విశేష పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, గో ఆన్ ప్రాక్టీసింగ్ బ్రీత్ కాన్షియస్నెస్, బ్రీత్ అవేర్నెస్. సడన్గా ఈ రహస్యం మనకు అవగాహన అవుతుంది. మనకి తెలియకుండానే దాంట్లోకి వెళ్ళిపోతాం, ఆ ఇంటర్వెల్లోకి వెళ్ళిపోతాం, ఆ విరామంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు 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 ఏం జరుగుతుంది? అవేర్నెస్ నిశ్చితమైనట్టుగా, చాలా నిశ్చితంగా, డీప్గా, చాలా లోతుగా, ఎంతో సమగ్రంగా అవగాహనకు వచ్చేస్తుంది. అవేర్నెస్ విల్ బికమ్ ఏమంటే, అవేర్నెస్ ఏమవుతుంది? ఒక బ్రాకెట్ చేస్తుంది. ఓల్డ్ వరల్డ్ ఈజ్ బ్రాకెటెడ్ అవుట్. అంటే ప్రపంచం అంతా పక్కనెట్టేస్తుంది, కేవలం ఆ అవేర్నెస్లోనే ఉంటాం. బయట బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు, నీ లోపల అంతర ప్రపంచంతో ఎరుకుతోనే ఉంటాం. అనగానే బయట ప్రపంచాన్ని వదిలేసి పారిపోతాం, సన్యాసంలో స్వీకరించడం అని కాదు. లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది శ్వాస. ఓన్లీ బ్రీత్ కమింగ్ ఇన్, గోయింగ్ అవుట్. నీ ప్రపంచం దాంతోపాటు లోపలికి బయటకు వస్తుంది. మొత్తం కాన్షియస్గా ఉంటే సడన్గా ఏమవుతుంది? యు ఆర్ బౌండ్ టు ఫీల్ ద గ్యాప్. ఖచ్చితంగా ఆ విరామాన్ని పట్టుకుంటాం కాన్షియస్గా ఉంటుంది.
ఏమిటా విరామం? శ్వాస లేని స్థితి. అది ఎంతో సున్నితంగా సూక్ష్మాతి సూక్ష్మంగా జరుగుతుంది. ఈ ఒక్క టెక్నిక్తో ఏషియా అంతా ఎన్లైటన్ అయింది. అఫ్ కోర్స్ ఏషియాలో ఉన్న దేశాలన్నీ టిబెట్, చైనా, జపాన్, బర్మా, థాయిలాండ్, సిలోన్, ఏషియా, ఒక ఇండియా తప్ప మనకన్నీ గందరగోళాలేగా. అలాగా. సో వేలాది మంది ఎన్లైటన్ అయ్యారు ఈ యొక్క టెక్నిక్తో, ఈ సింపుల్ టెక్నిక్తో. దురదృష్టవశాత్తు ఎందుకని మనం వాడుకోలేదంటే బుద్ధుడితో అనుసంధానమైంది. మన ధర్మానికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. హిందూగానే పుట్టి హిందూగానే మరణించాడు. తర్వాత బుద్ధ అని పేరు పెట్టుకున్నాం. అంటే బుద్ధిస్ట్ టెక్నిక్, బౌద్ధిజం అని. ఇజం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. బుద్ధ పేరు వచ్చేసరికి ఇన్ దిస్ బీయింగ్ ట్రైంగ్ టు అవాయిడ్, అవన్నీ గోల్ అయిపోయాయి. సో ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇంతవరకు చాలు. ఈ మెథడ్ ఇట్ ఇస్ నాట్ ఎనీ మెథడ్. దిస్ వై మెథడ్ ఈజ్ అ ఫస్ట్ టెక్నిక్, వండర్ఫుల్ టెక్నిక్. ఇది హిందూ మెథడ్ కాదు, బుద్ధిస్ట్ మెథడ్ కాదు. ఇది హిందూది కాదు, బుద్ధిస్ట్ది కాదు. శివుడు పార్వతీ మాతకు చెప్పిన టెక్నిక్. ఇది యూనివర్సల్ టెక్నిక్. భూమి మీద ఉన్న ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ ఉంది, బుద్ధుడికి పూర్వమే ఉంది. మోస్ట్ సింపుల్ టెక్నిక్. వేరే శ్వాస సూత్రాలలో వేరే వాటితో పోల్చినా, మిగతా ఇంకా వేరే వేరే సూత్రాలతో పోల్చినా ఇది ఇంత సింపుల్ టెక్నిక్ మరొకటి లేదు. అయితే ఇది సింపుల్ కాదు, కానీ అదర్ టెక్నిక్స్ చాలా కష్టం వీటన్నిటికంటే. ఈ అవేర్నెస్ అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్క శ్వాస గురించి అంటే పార్వతీదేవికి ఆ శివుడు అందించిన జ్ఞానము ఎలాంటిదంటే ఇంకా అంటే సూక్ష్మంలోనే ఉంది మోక్షము. శ్వాసకి మధ్య ఉన్న ఒక్క క్షణం, ఆ ఒక్క క్షణంలో అక్కడ నీవు లేవు. ఉచ్ఛ్వాస ఉంది, అక్కడ ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు, కానీ అక్కడ నువ్వు ఉన్నావు. అది నీ ఉనికి ఉంది. ఆ చాలా అద్భుతం సార్. అంటే నిజంగా పత్రి సారు ఇదే అంటే సరి అయిన ధ్యానం చేయండి అని ఒక్క పదంలో ఆయన ఎంత అద్భుతం చెప్పారు చూడండి. పార్వతీ పరమేశ్వరులకి ఎప్పుడో ఈ విజ్ఞాన భైరవ తంత్ర గురించి చెప్పినప్పుడు అంటే ఇక్కడ అప్పుడు మీరు చెప్పేదాకా అంటే ఇంతలో ఇంత అవేర్నెస్ ఉందని తెలియదు సార్. అంటే అక్కడ ఏదో సరి అయిన ధ్యానము శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే అక్కడ శ్వాసకి మధ్య ధ్యాస పెట్టండి అని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి అని అనేటప్పుడు, కానీ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్య ఉన్న గ్యాప్ను గమనించండి. ఆ గ్యాప్లో మీరుండండి. అక్కడే ఉన్నదంతా, అక్కడే సమాధి స్థితి, అక్కడే మనకి లో నుంచి వచ్చే మెసేజ్లు కూడా అక్కడే వస్తాయి. సమాధి స్థితి చాలా బాగుంది సార్. అలాగే మనకి శ్వాసకి మన శరీరానికి మధ్య వారధి శ్వాసకి శరీరానికి, నీకు నీ శరీరానికి మధ్య వారధి శ్వాసే. అలాగే నీకు నీ శరీరానికి ఈ విశ్వానికి వారధి శ్వాసే. తర్వాత నీకు నీ శరీరానికి ఈ విశ్వానికి మరి ప్రతి ప్రదేశానికి, కాలానికి ప్రదేశానికి కూడా శ్వాసే వారధి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ మరి అద్భుతంగా చెప్పారు సార్. ఇది రికార్డ్ చేసింది మేడం గారు రికార్డ్ చేసింది మన గ్రూప్ లో పెట్టండి మేడం. మళ్ళీ వినాలని ఉంది మేడం. అంత తప్పకుండా మేడం పెట్టండి. అంటే ఎంత అద్భుతమైన సందేశమో ఈరోజు అదృష్టం ఉండాలి మేడం. ఇది వినడానికి అదృష్టం ఉండాలి మేడం. చాలా చక్కగా ఉంది మేడం. ఆ సార్కి ధన్యవాదాలు. మళ్ళీ వినాలి మేడం. అది రికార్డ్ పెట్టండి మేడం. తప్పకుండా రికార్డ్ చేసామండి. తప్పకుండా అందరికీ అందుతుందండి. ఇది మీరు ఎన్నిసార్లైనా వినొచ్చు.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇంకా మాస్టర్స్ ఎవరైనా డౌట్స్ అడగండి. వీడియోలో ఆన్ చేసుకోండి అమ్మా, ఒకసారి వీడియోలో ఆన్ చేసుకుని. అంటే మేడం ఉచ్ఛ్వాస జననం, నిశ్వాస మరణం. మరణం. ఎంత చక్కగా ఉందో ఆ పాయింట్. అద్భుతంగా ఉంది మేడం ఈ రోజు క్లాసు. ఇంకా అద్భుతంగా ఉంటుందండి రేపు. ఇంకా రేపు మీకు ఏదైనా సెకండ్ డౌట్స్ టెక్నిక్ ఉంటాయి? ఉంటుంది. రేపు సెకండ్ టెక్నిక్. ఈ రోజు ఫస్ట్ టెక్నిక్ చెప్పుకున్నాము, రేపు సెకండ్ ఓకే సార్. టెక్నిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాగవరలక్ష్మి గారు మాట్లాడండి. నాకు ఈ పాయింట్ ఇంకొకసారి నేను వినాలి సార్. ఉచ్ఛ్వాస నిశ్వాసలో జనన మరణాలు అన్నారు కదా, ఆ మధ్యలో గ్యాప్ గమనించమన్నారు కదా. ఆ గ్యాప్ అంటే అంత ఎలా గమనించాలి అని ఇంకా బాగా అవేర్నెస్ మేడం. కీప్ ట్రైయింగ్, ఎరుకతో. కీప్ గోయింగ్ అంటే మళ్ళీ మీరు ఆ శ్వాస గమనింపులో శ్వాసతో పాటు మీరు వెళ్ళడం, మళ్ళీ శ్వాసతో పాటు బయటికి రావడం, ఆ అవేర్గా ఉండాలి. ఎంత అవేర్నెస్ అనేది యాక్చువల్గా 24/7 అవేర్నెస్లో ఉండటం గురించి చాలా టాపిక్స్ గురించి చెప్పారు పితామహ పత్రిజీ. మనకు తులసిదళంలో కూడా ఆధ్యాత్మిక శాస్త్ర విభాగంలో ధ్యానము, దివ్యజ్ఞాన ప్రకాశము, నిత్య జాగరూకత అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో అవేర్నెస్ అంటారు. అంటే మనం కాన్షియస్గా మన ఫోకస్ అంతా ఏంటంటే గతం గురించో రేపటి గురించో వెళ్ళిపోతూ ఉంటుంది, వేరే వేరే ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటాము, మళ్ళా పరధ్యాసగా ఉంటూనే ఉంటాం, మెకానికల్గా యాంత్రికంగా చేస్తూ ఉంటాం. యాంత్రికంగా కాకుండా అవేర్గా ఉంటే అన్నీ లాభాలే. ఈ ధ్యానంలో ఎంత అవేర్గా ఉంటే అన్నీ లాభాలే. చెప్పారు కదా ఒకసారి సార్. తెలిసిందంటే మనకి మొత్తం అంతా అవగాహన వచ్చేస్తుంది. అదే అనుభవ జ్ఞానం గొప్పది అని చెప్పారు కదా సార్. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. నిజమే కదా, అనుభవ జ్ఞానంతో చెప్తే అది ఇంకా బాగా ఎవరికైనా చెప్పగలం. ఎన్నదంటే మర్చిపోతూ ఉంటాం, అదే అనుభవంతో వచ్చింది ఎప్పటికీ మర్చిపోలేం. అనుభవం మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. మూర్తి సార్ మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మనం దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే రోజుకి 21,600 సార్లు పుడుతున్నాం, చనిపోతున్నాం. అంతే కదండి. రోజు 21,600 సార్లు జరుగుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాస. అంటే సుమారుగా ఫ్లక్చుయేషన్ ఉంటుంది అనుకోండి. చాలా బాగుంది. అవేర్నెస్ ఆ సూక్ష్మాన్ని పట్టుకోవాలంటే సార్ చెప్పింది అది. అదే సార్ మనకి బుద్ధుడు చెప్పారు, అది మనకి ఇంకొంచెం ప్రతి సింపుల్ పర్సన్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పారు. కావాల్సిన సాధనే సార్. అవును, సాధనే ముఖ్యం. నమస్తే. సాధన చేయాలి అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అరుణ గారు మాట్లాడండి. అరుణ గారు, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి అమ్మా. నమస్తే సార్. నమస్తే సార్. శ్వాస గురించి చాలా బాగా చెప్పారండి, అర్థమైంది. థ్యాంక్ యూ సార్. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్. ఓకే. ఈరోజు డాక్టర్ ఏవి రావు గారు వచ్చారు, ఆయన కూడా మాట్లాడమని. అవును సార్, డాక్టర్ ఏవి రావు గారు మాట్లాడండి. అవును, వచ్చారండి సార్. మాట్లాడండి సార్, డాక్టర్ ఏవి రావు గారు మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకోండి సార్. పేరు ఏవి రావు కానీ అన్ని డాక్టరేట్ అన్ని 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 వచ్చు, అంతా తెలుసు. గిన్నీస్ రికార్డ్ లో కూడా ఉన్నాడు ఆయన. అవును సార్. వెంకటేశ్వర మాట్లాడమ్మా. హలో, మాట్లాడండి సార్. వెంకటేశ్వరరావు గారు, దుర్గా భవానీ గారు, లక్ష్మీ నిర్మల గారు. మ్యూట్. వీడియో ఆన్ చేసుకోండి అమ్మా.
నాగమల్లీశ్వర్ గారు. సంధి గారు మాట్లాడండి. మేడం జై గురుదేవ్ మేడం. జై గురుదేవ్ అండి. జై హో మాట్లాడండి. పత్రిక సార్. అద్భుతం సార్. నిజంగా మీరు రాత్రి నుంచి మేము కూర్చుంటున్నాం కదా ధ్యానంలో. ఈ యొక్క టాపిక్ రావడం సార్ చెప్పినప్పుడు అంతవరకు నిజంగానే ఎరుక లేకుండా పోతున్నది వస్తున్నది శ్వాస. సార్ క్లాస్ జరుగుతుంటే సార్ ఉన్నట్టుండి ఎక్కడో కొంచెం చాలా హైట్ సార్. నాకు హైట్ అంటే భయం. ఆ కొండ చివర్లో నిలబడి చూస్తున్నట్టుగా జరుగుతా ఉంది. ఏంది శ్వాస చూడమంటున్నారు సారు, మరి నేను ఇక్కడ నిలబడుకున్నానే అనుకుంటున్నాను నేను. అలా అలా ఒక్క నిమిషం, ఒక సెకండ్ సార్. అలా ఎందుకు జరిగిందో నాకే అర్థం కాలేదు సార్. అంతవరకు నాకు ఎరుకలేదు. వస్తూ వస్తూ పోతున్నది. మీ భైరవ తంత్రం స్టార్ట్ చేశారు. ఒక 10 నిమిషాల తాలే శ్వాసని మనం ఆ గ్యాప్ గుర్తించండి. ఆ వచ్చే శ్వాస, వెళ్ళే శ్వాసకి నడిమిత్తిలో మీరు ఉంటారంటే అప్పుడుకి వచ్చింది. ఆ వచ్చిన వెంటనే ఏమైందంటే నేను అలా అంత పైకి చుట్టూ చూస్తున్నాను సార్. అన్ని ఇంత చిన్న చిన్నవి అయిపోయినాయి మన పరిసరాలన్నీ. అమ్మో! ఇంత 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 పైన నిలబడున్నానా నేనని ఉక్కిరిబిక్కిరి అయిపోయింది సార్. ఒక్క నిమిషం నాకు. ఆస్ట్రల్ బాడీ బయటికి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఎప్పుడు నాకు అలాంటిది నేను పొందలేదు సార్. సూక్ష్మ శరీరయానం బయటికి. థ్యాంక్ యూ స్వామి సార్. అద్భుతమైన ఇది ఏందని కూడా తెలియదు నాకు. ఇంకా కూడా నేను దాంట్లో నుంచి రాలేదు సార్. అలాగే ఏదో చక్కని ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం సార్. ఇంతవరకు నేను అందరిది విన్నాను, కానీ అలాంటి ఒక విషయము ఫస్ట్ టైం అనుభవించడం. మీకు చాలా ఎప్పుడైతే చాలా ఎరుకతో కృతజ్ఞతలు. ఉంటామో, ఎప్పుడైతే అవేర్ గా ఉంటామో, ఇలాంటి అనుభవాలు మనం వేరే డైమెన్షన్ లోకి వెళ్ళిపోతాం, వేరే తలంలోకి వెళ్ళిపోతాం. పైగా మనకి భూమి ఆకర్షణ శక్తి ఉండదు, మన శరీరం ఇక్కడే ఉంటుంది, మనం మాత్రం బయట విహరిస్తూ వస్తూ ఉంటాం. ఎంత ఎంత తేలిక, ఎంత అయ్యో నేను దగ్గర దగ్గర 60 కిలోలు ఉన్నాను. నేను ఇలా అవి పడిపోనా, నేను బ్యాలెన్స్ అంటే బాగా స్ట్రిప్ గా నిలబడి అన్ని కూర్చోనంగా చూస్తున్నాను. ఆ చుట్టూ మధ్యలో మనసు ప్రాంతాలు. చూసారు టక్కరది రకరకాల సమస్యలు సృష్టిస్తుంటది మధ్యలో కూడా. అంటే అదే మాయ మాయ కదా సార్ మనల్ని అనేది పాడలేదు. కొట్టించడం. మనం అవేర్నెస్ లో లేకపోతే అదే మన పక్కన తొక్కేస్. అదే 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 మనల్ని ఆ ఒక ఇమేజ్ లో పెట్టి మళ్ళా బొల్తా కొట్టిస్తుంది అనమాట. ఇది అంతే. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెల్కమ్. అండి. శైలజ మేడం గారికి, Thank you. సూర్యకళ మేడం గారికి, మన జూమ్ సెక్షన్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి ఆత్మ ప్రణామాలు సార్. థ్యాంక్ యూ స్వామి సార్. జై Thank you. గురుదేవ్, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ అండి. మరి Thank you. ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? శోభారాణి ఇంకా- గారు, ఇంకా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి అమ్మా. ఓకే మేడం, మళ్ళీ కలుద్దాం. ఓకే సార్ అండి. నమస్తే ఓకే. సార్. ప్రసాద్ గారు చెప్పండి. అయ్యా నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే నమస్తే. చాలా సంతోషం సార్. మీ విజ్ఞాన భైరవ తంత్ర అంటే మన పత్రిజీ సారు ఎన్నో రకాల పుస్తకాలు మనకి అందజేయడం జరిగింది అనేక సబ్జెక్టుల మీద. ఈ పుస్తకం కొన్ని నేను ఎంతో కాలం అయిందండి, 10 సంవత్సరాల ఇంచుమించుగా అయ్యి ఉంటది. నేను ఈ రోజు వరకు చదవలేదు సార్. అంటే మనం విజ్ఞానాన్ని పొందడానికి వినడం ద్వారా లేదా చదవడం ద్వారా, అయితే చదివింది విన్నది కూడా మనం ఆపోసన పట్టినప్పుడు అంటే ఆచరించినప్పుడే దాన్ని మనం ఆ విధంగా మనం ఆ ఫీల్డ్ లోకి మనం వెళ్ళగలుగుతాం సార్. చాలా సంతోషం సార్. నమస్తే సార్. అవేర్నెస్ స్పీడే ఉండదు. అవేర్నెస్ లో ఉంటే ఇంకా స్పీడ్ అక్కడ లేదు. సార్ అవేర్నెస్ ఈజ్ ఓన్లీ టెక్నిక్, ఈజ్ ఓన్లీ టెక్నిక్. ఎస్ సార్. మొన్న లాస్ట్